హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. సో ఎలా ప్రిపేర్ కావాలా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఎగ్జామ్లో పేపర్ ఏ విధంగా వస్తుందని అన్ని అయితే చూద్దాము. డిప్లొమాకి సంబంధించి C23కి, అదేవిధంగా C20, C16 అందరికి కామన్ సిలబస్. మనకి వేరే అంటే ఏమి చేంజెస్ ఏం లేవు కాబట్టి సిరీస్కి C23కి, C20కి, C16కి సో సిలబస్ అంతా సేమ్ ఉంది. కామన్ సబ్జెక్ట్, అన్ని బ్రాంచెస్ కూడా యూస్ఫుల్ ఉండే సబ్జెక్ట్ కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఎలా చదువుకోవాలా అనేది. ఓకేనా? సరే, మనకైతే ఇక్కడ సిలబస్ వెయిటేజ్ ప్రకారం ఇచ్చింటాడు. ఈ వెయిటేజ్ అంతా మనకు అవసరం లేదు, డైరెక్ట్ మనం క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోదాం. క్లియర్గా అర్థమవుతుంది మనకు. దానికంటే ముందు, క్వశ్చన్ పేపర్ పోయే కంటే ముందు, ఇక్కడ ఏదైతే మీకు 11 టాపిక్స్ ఇచ్చినానో, ఇక్కడ 11 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ ఇవి అన్ని కూడా క్లియర్గా ఐడియా పెట్టుకోండి. మన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే చూడండి, లెటరింగ్ ఒకటి, నంబరింగ్ ఒకటి, తర్వాత డైమెన్షనింగ్ పైన ఒకటి, జామెట్రిక్ స్ట్రక్చర్ పైన ఒకటి, ఆర్ కన్స్ట్రక్షన్ పైన ఒకటి, పాయింట్ లైన్ పాత్ పైన ఒకటి, యాక్సిలరీ వ్యూస్, సెక్షన్ ఆఫ్ సాలిడ్స్. ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ ఇవే, అంటే మనకు వచ్చే కంప్లీట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇవే ఉంటాయి. ఒకసారి మనం క్వశ్చన్ పేపర్లో కూడా చూద్దాం. దీనికి సంబంధించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినటువంటి ఇక్కడ క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింటాడు. సో మనం ఒక పేపర్ తీసుకొని, అంటే ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ తీసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నాడు అనే విషయం. ఓకే, సరే, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ తీసుకుందాం. C20కి సంబంధించి ఏదైనా ఒకటి లేని మనం వరి కావాల్సిన పర్లేదు, ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో 2023కి సంబంధించిన పేపర్. సరే, ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ డిప్లొమా డ్రాయింగ్లో తీసుకుంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇంకా లెటరింగ్ పైన వస్తుంది. అంటే ఏదో ఒక లెటరింగ్ అయితే ఇస్తాడు, దాన్ని మనకి రీడ్రా చేయమంటాడు, రీకన్స్ట్రక్షన్ చేయాలి. అంటే ఏం లేదు, ఇక్కడ మనకి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు కదా, దాన్ని యాస్టీస్గా రాయాలా. ఎలా రాయాలా? యాస్టీస్గా 10 mm సైజ్తో రాయాలా. సో ఇక్కడ చిన్న రూల్స్ ఫాలో అయిపోతే చాలా, అంతే, మనం పెద్ద ఫాలో కావాల్సిన పర్లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలా, ఒక లైన్ డ్రా చేసుకోవాలా, తర్వాత ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలా. ఎంత హైట్తో? 10 mm హైట్తో. తర్వాత మనం లెటరింగ్ని స్టార్ట్ చేయాలా. 10 mm హైట్తో లైన్ డ్రా చేసుకున్న తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది రాయాలా. సో రాసే కంటే ముందు మీరు క్వశ్చన్ పేపర్ పైన దీనికి విడ్త్ ఇచ్చుకోండి, అంటే డైమెన్షన్స్ ఇచ్చుకోండి. సో హైట్ 10 ఉంది కాబట్టి విడ్త్ ఒక 6 ఇద్దాము, ఈకి 6 ఇద్దాము, సికి 6 ఇద్దాము, ఇలా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తానో ఒక రెఫరెన్స్ లైన్ వేసి ఇక్కడ నుంచి 6 mm దగ్గర ఒక పాయింట్, 2 mm, 6 mm, 2 mm, 6 mm, 2 mm, ఇలా రాసుకుంటా పోండి, పాయింట్స్ పెట్టుకుంటా పోండి. పాయింట్స్ పెట్టిన తర్వాత దీనిపైన లైన్స్ వేయాలి, ఇలా లైన్స్ వేసుకుంటా పోవాలా. ఓకేనా? లైన్స్ వేసిన తర్వాత ఇట్లా అన్ని ఎంతవరకు? L వరకు. మరి L నుంచి ఈకునే గ్యాప్ ఎంత అంటే ఇది 10 mm గ్యాప్ ఇవ్వాలా. క్వశ్చన్లో 10 mm ఉందని ఇది 10 mm కాదు, క్వశ్చన్లో 20 ఉన్నా దీన్ని మాత్రం 10 mm, అంటే వాడికి మధ్యలో గ్యాప్ 10 mm మాత్రమే ఉండాలా. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లెటరింగ్ స్టార్ట్ చేద్దాం. అంటే మనకి ఇచ్చిన వాల్యూ ఏమి ఇచ్చాడు? TEC. సో టీని ఇక్కడ రాయాలా, తర్వాత ఈని ఈ విధంగా రాయాలా, తర్వాత సిని ఈ విధంగా రాసుకుంటా పోతాం, టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు నేను ఏదైతే రెడ్ కలర్ పెన్ యూజ్ చేసి రాస్తానో అది మీరు ఏం చేయాలా? HB పెన్సిల్తో రాయాలి. అంటే మనం చూపించాలనుకున్న ఆన్సర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ మాత్రమే. ఈ తర్వాత ఈ సపోర్టింగ్ లైన్స్ ఏవైతే బ్లాక్ కానీ గ్రీన్ కానీ ఇవి ఉన్నాయో ఇవన్నీ ఏ పెన్సిల్తో యూజ్ చేయాలా? మనం H పెన్సిల్తో రాయాలా. అంతే తప్ప మీరు H1, 2H1, 3H1 ఇవన్నీ పెట్టుకోదండి, కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు యూజ్ చేయాల్సినది HB పెన్సిల్ ఒకటి, H పెన్సిల్ ఒకటి. అదేవిధంగా మీరు పెన్సిల్ యూజ్ చేసినా కూడా దాంట్లో ఉన్న లీడ్స్ ఏవి ఉండాలా? లీడ్స్ HBది, Hది మాత్రమే ఉండాలా. ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి, సో దట్ మనకు క్లియర్గా ఉంటుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. మీరు ఏ పేపర్ తీసుకున్నా, ఏ సిరీస్ తీసుకున్నా ఫస్ట్ క్వశ్చన్ మాత్రం మనకు ఎక్కడి నుంచి వస్తుంది? నంబరింగ్ ఆర్ లెటరింగ్ పైనే వస్తుంది. అంటే నంబర్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2024 అని అడగచ్చు, ఈ విధంగా. ఓకే, నంబరింగ్ ఆర్ లెటరింగ్ పైన వస్తుంది. దీంట్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి సార్ క్వశ్చన్స్ అంటే? 2 మోడల్స్ ఉంటాయి. నార్మల్ లెటరింగ్ ఒకటి, ఇంక్లైన్ లెటరింగ్ ఒకటి. మరి ఇంక్లైన్ అంటే ఏంది? నార్మల్ అంటే ఏంది? నార్మల్ అంటే ఇదే నార్మల్ లెటరింగ్. మరి ఇంక్లైన్ అంటే ఏదైతే రెఫరెన్స్ లైన్ మీరు ఇక్కడ స్టార్టింగ్ లైన్ ఇట్లా వేసుకున్నారో ఇంక్లైన్డ్కి ఒక 15 degreesలో ఒక లైన్ వేసుకుంటారు. తర్వాత ఏదైతే మనం బ్లాక్ కలర్లో లైన్స్ వేసినాం కదా, ఇప్పుడు ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్కి రెఫరెన్స్గా అంటే ఈ విధంగా రాసుకుంటూ పోతారు. సో దట్ మనకి ఏమవుతుందంటే ఇలా రాయడం వల్ల T అనే లెటర్ ఎలా కనిపిస్తుంది? ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఈ అనే లెటర్ ఎలా కనిపిస్తుంది? ఈ విధంగా కనిపిస్తుంది. అర్థమైందా? సో మనకున్నది 2 మోడల్స్, నార్మల్ లెటరింగ్ ఒకటి, ఇంక్లైన్ మోడల్ ఒకటి. సో మీరు ఏ పేపర్ తీసుకున్నా ఫస్ట్ క్వశ్చన్ నార్మల్ ఆర్ ఇంక్లైన్డ్, ఇంతకంటే వేరేది ఉండదు. క్లియర్? సరే, నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మనకి ఏమి ఇస్తాడు అంటే ఒక డయాగ్రామ్ ఇస్తాడు, దీన్ని రీడ్రా చేయాలా. సో రీడ్రా చేయాలంటే మనం ఏదైతే మెయిన్ డయాగ్రామ్ ఉందో దాన్ని మనం ఏం చేయాలా? HB పెన్సిల్తో, అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే రెడ్ కలర్తో వేస్తానో ఇదంతా దేంతో వేయాలా? మనం HB పెన్సిల్తోనే వేయాలా. తర్వాత మనం గ్రీన్ కలర్ అనుకున్నాం కదా, సో గ్రీన్ కలర్ అంటే ఏమి? H. దాన్ని ఏం చేయాలా? మనం డైమెన్షనింగ్కి వాడాలా. ఓకేనా? సో ఇది మనం చేయాల్సినది. మెయిన్ డయాగ్రామ్ HB పెన్సిల్, రిమైనింగ్ అన్ని H పెన్సిల్తో ఉండాలి. సరే, ఇది కాకోకుండా ఈ క్వశ్చన్ నుంచి మనల్ని వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే
డైమెన్షనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. యాస్ట్రస్గా డయాగ్రామ్ కాదు, మన పెన్సిల్ థిక్నెస్, పెన్సిల్ టైప్ అంతా మనకి ఇక్కడ కనిపించేసింది. మరి ఇక్కడ ఏం మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? డైమెన్షనింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అంటే ఏంది సార్ డైమెన్షనింగ్ అంటే ఏంటి అంటే, డైమెన్షనింగ్కి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఆ డైమెన్షనింగ్ మెథడ్స్ ఏంటి ఉన్నాయంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమైనా ఇచ్చినాడా? క్వశ్చన్లో ఏం చెప్పలేదు. సో డైమెన్షనింగ్ తీసుకుంటే డైమెన్షన్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అలైన్డ్ సిస్టమ్ ఒకటి, తర్వాత అలైన్డ్ సిస్టమ్ ఒకటి, ఇంకోటి ఇంక్లైన్డ్ సిస్టమా కాదు, అలైన్డ్ సిస్టమ్ ఒకటి, తర్వాత యూనిడైరెక్షనల్ సిస్టమ్ ఒకటి. అలైన్డ్ ఒకటి, యూనిడైరెక్షనల్ సిస్టమ్ ఒకటి. అలైన్డ్ సిస్టమ్ అంటే ఆ పేర్లు ఎట్లా కనిపిస్తుంది మనకు? అలైన్డ్, ఆన్ లైన్ లా కనిపిస్తుంది కదా. సో డైమెన్షనింగ్ మనం ఎప్పుడు కూడా ఎక్కడ రాయాలా? లైన్ పైన రాయాలా. యూనిడైరెక్షనల్ సిస్టమ్ అంటే లైన్ మధ్యలో రాయాలా. దీన్ని మనం ఏమంటామంటే అలైన్డ్ సిస్టమ్, యూనిడైరెక్షనల్ సిస్టమ్ అంటాం. మరి వీటిని 2 టైప్గా డివైడ్ చేసింటారు. 2 టైప్ ఎలా డివైడ్ చేసింటారు అంటే, సిరీస్ ఒకటి, ప్యారలల్ ఒకటి. అంటే డైమెన్షనింగ్లో అలైన్డ్ సిస్టమ్ సిరీస్, అలైన్డ్ సిస్టమ్ ప్యారలల్. యూనిడైరెక్షనల్ సిరీస్, యూనిడైరెక్షనల్ ప్యారలల్. అంటే రెండు నేను పక్కన ఇలా రాసినా అనుకోండి, దీన్ని ఏమనొచ్చు? యూనిడైరెక్షనల్లో సిరీస్ అనొచ్చు. అలా కాకోకుండా మనం పక్కన రాసినాం అనుకోండి, అంటే వై డైమెన్షన్ ఇక్కడ రాసినాం అనుకో, ఇక్కడ రాయకోకుండా దీన్ని ఏమంటాం? ప్యారలల్ అంటాం. సిరీస్ ఒకటి, ప్యారలల్ ఒకటి. సో మనకి క్వశ్చన్ ఏ ఫార్మాట్లో ఇచ్చినాడో ఆ ఫార్మాట్ అంటే అడిగినాడో ఆ ఫార్మాట్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడగలేదు అనుకోండి, మనం ఏదో ఒక దాన్ని మాత్రమే యూజ్ చేయాలి, అన్నీ అయితే యూజ్ చేయకూడదు. అంటే ఇదొక సిస్టమ్ అలా వాడకూడదు. ఓకేనా? సరే, దీంట్లో ఉండే మిస్టేక్స్ ఏవో మనం ఒకసారి డిస్కస్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మనం ఎక్కడ మనం కరెక్షన్ చేసుకోవాలా అనేది. చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన డయాగ్రామ్లో డైమెన్షనింగ్లో మెయిన్ డయాగ్రామ్కి డైమెన్షన్కి లైన్కి ఖచ్చితంగా 10 mm అయితే గ్యాప్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్. తర్వాత పాయింట్, మనం రాసే లెటర్స్ 70 కానీ 50 కానీ మనకి ప్యారలల్గా ఉండాలా, ఈ లైన్కి ప్యారలల్గా కాదు. అంటే దాని మీనింగ్ ఏమి? 50 అనేది మీరు ఇట్లా రాయాలా. అర్థమైందా? నెక్స్ట్ ఈ 20 కూడా ఇట్లే రాయాలా హారిజాంటల్గా. కానీ డయాగ్రామ్ తర్వాత డైమెన్షనింగ్ లైన్ వస్తుంది, డైమెన్షన్ లైన్ బయట మనకి వాల్యూస్ వస్తాయి ఎప్పుడు కూడా. అంటే ఈ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ రావాలా, బయటికి రావాలా, ఇక్కడ కూడా బయటికి రావాలా. సో 20 అంటే మనం మార్చాల్సినది. అర్థమైందా పాయింట్? తర్వాత ఇక్కడ కూడా అంతే, లైన్ కింద ఉండకూడదు, లైన్ పైన ఉండాలా. ఓకేనా? మరి ఇక్కడ కూడా లైన్ పైన, ఇక్కడ కూడా లైన్ పైన. ఎస్, డయాగ్రామ్లో లెఫ్ట్ సైడ్ డైమెన్షన్కి లెఫ్ట్ సైడ్ ఉండాలా, రైట్ సైడ్ డైమెన్షన్ లైన్కి రైట్ సైడ్ ఉండాలా, కింద దానికి పైన ఉండాలా, సేమ్ పైన దానికి కూడా పైన ఉండాలి. అంటే ఈ రెండింటికి రూల్స్ వేరే, ఈ రెండింటికి రూల్స్ వేరే. అర్థమైందా క్లియర్ కట్గా? సో ఇది కూడా R20 ఇట్లా రివర్స్ ఇచ్చాడు, మనం ఏం చేయాలి? R20 అని ఈ విధంగా రాయాలి. ఒక్కొక్కసారి ఆర్ని ఇక్కడ ఇడు ఎగ్జామ్లో ఇక్కడ ఇస్తాడు. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడు డైమెన్షనింగ్ వాల్యూస్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో, అది పై కావచ్చు, లేదా రేడియస్ కావచ్చు, స్క్వేర్ సింబల్ కావచ్చు, మన నంబర్కి ముందు ఉండాలా, ప్రిఫిక్స్లో ఉండాలా, సఫిక్స్లో ఉండకూడదు. అర్థమైంది కదా? ఇది తర్వాత మెయిన్ డయాగ్రామ్ హెచ్బి పెన్సిల్, రిమైనింగ్ డైమెన్షన్స్ అన్ని హెచ్ పెన్సిల్. అది కూడా మెయిన్ డయాగ్రామ్ నుంచి ఎంత గ్యాప్ ఉండాలా? 10 mm 10 mm 10 mm 10 mm గ్యాప్లో ఉండాలి. ఇది మ్యాండేటరీ రూల్. ఓకే, క్లియర్? సరే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమొస్తుంది మనకు అంటే, ఇంకా కన్స్ట్రక్షన్ అడుగుతాడు. సో కన్స్ట్రక్టే అడుగుతాడు క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్లో. సో ఇక్కడ మనకి ఏం అడగచ్చు? ఎలిప్స్ అడగచ్చు, పారాబోలా అడగచ్చు, హైపర్బోలా అడగచ్చు, లేకపోతే పెంటగాన్, ఏవన్నా అడగచ్చు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమడిగినా అంటే రెగ్యులర్ పెంటగాన్ అడిగినాడు. సో పెంటగాన్ అంటే ఎంత? 5 sides ఉంటే పెంటగాన్ అంటాం, 5 sides ఉంటే దాన్ని పెంటగాన్ అంటాం. చాలా మంది పాలిగాన్ అనుకుంటారు. పాలి అంటే ఏమి? నంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే దాన్ని పాలిగాన్ అంటాం. 5 sides ఉంటుంది ఏమంటాం? పెంటగాన్ అంటాం. సో డ్రా పెంటగాన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ పెంటగాన్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం, మీరు అక్కడ చూడండి. చూడకపోతే కనుక సేమ్ అదే విధంగా పెంటగాన్ కావచ్చు, హెక్సాగాన్, హెప్టాగాన్, ఆక్టాగాన్, నయాగాన్, ఇవన్నీ అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా? ఎలిప్స్, హైపర్బోలా, పారాబోలా కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అవి కూడా మెథడ్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఈ షేప్స్ అడగచ్చు, లేదా ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా, ఈ రెండిట్లోనే క్వశ్చన్ వస్తుంది, ఇంకా వేరేది ఏమీ రాదు. క్లియర్? సరే, డ్రా యాక్సిలరీ వ్యూ. యాక్సిలరీ వ్యూ అడుగుతాడు, లేదా ఫస్ట్ డైమెన్షనింగ్ కానీ, లేదా సెకండ్ థర్డ్ డైమెన్షనింగ్ కానీ, ఫస్ట్ డైమెన్షనింగ్ కానీ థర్డ్ డైమెన్షనింగ్ కానీ అడుగుతాడు. డైమెన్షనింగ్ అడుగుతాడు అంతే. సో యాక్సిలరీ వ్యూ లేదా డైమెన్షనింగ్. యాక్సిలరీ వ్యూ అంటే ఏంది? మనం ఏదో ఒక ప్లేన్ పైన ఒక యాక్సిస్, రెఫరెన్స్ యాక్సిస్ రాసుకొని, రెఫరెన్స్ యాక్సిస్ తీసుకొని ఇక్కడ ఏదైతే డయాగ్రామ్ ఉందో ఆ డయాగ్రామ్ని మనం ఇక్కడ చూపించాలి, ఈ విధంగా చూపించాలి అంతే. దాన్ని యాక్సిలరీ వ్యూ అంటాం. అంటే ఈ సపరేట్గా ఉన్న సైడ్ వ్యూని దీంట్లోనే కలిసి చూపించాలి, దాన్ని మనం యాక్సిలరీ వ్యూ అంటాం. సో ఇది కూడా ఇప్పుడు నేను ఏదైతే మనం రఫ్గా మాట్లాడుకుంటూ పోతున్నామో, ప్రతి క్వశ్చన్కి, ప్రతి డయాగ్రామ్కి సంబంధించి ఒక సపరేట్ క్లాస్ ఉంది, వీడియో క్లాస్. అవి మీరు చూస్తే దానిపైన క్లియర్గా అర్థమైతే మీకు అవి దాంట్లో ఉండే టాపిక్స్ కావచ్చు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ కావచ్చు, క్వశ్చన్ అడిగే ప్రొసీజర్ విధానం కావచ్చు డిఫరెంట్గా. ఓకే, ఇవే క్వశ్చన్స్ మనకు రిపీట్ అయితే ప్రతి పేపర్లో కూడా. నెక్స్ట్ 5th క్వశ్చన్, కన్స్ట్రక్షన్ ఆఫ్ హెలిక్స్. సో తర్వాత ఇక్కడ హెలిక్స్ ప్రొఫైల్స్ అడుగుతాడు ఈ క్వశ్చన్లో, ప్రొఫైల్స్.
సో ప్రొఫైల్స్ ఏమున్నాయి, ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఒకటి, సైక్లాయిడ్ ప్రొఫైల్ ఒకటి. సో ఇవి అడుగుతాడు మనకు, కాబట్టి ఖచ్చితంగా అదే వస్తుంది క్వశ్చన్, ఇంక వేరేది ఏముండదు. నెక్స్ట్ ఏమడిగినాడు, హెక్సాగానల్ ప్రిజం అడిగినాడు. సో ఇక్కడ వ్యూస్ ఇచ్చినాడు, డ్రా ద ప్రొజెక్షన్స్ అడుగుతాడు మనకు 6th క్వశ్చన్లో. ప్రొజెక్షన్ అంటే ఏమి, హెక్సాగానల్ ప్రిజం అన్నాడు. ప్రిజం అంటే ఏంది, పిరమిడ్ అంటే ఏంది, కోన్ అంటే ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ పిరమిడ్ తీసుకున్నాం అనుకోండి, పిరమిడ్ అంటే హెక్సాగానల్ పిరమిడ్ అంటే కింద బేస్ వచ్చి హెక్సాగాన్ షేప్లో ఉంటుంది, పైన వచ్చి ఇట్లా కోన్ షేప్లో ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం, హెక్సాగానల్ పిరమిడ్ అంటాం. మరి హెక్సాగానల్ ప్రిజం అంటే ఏంది, సో పైన హెక్సాగానే ఉంటుంది, బాటంలో కూడా హెక్సాగానే ఉంటుంది. సో ఈ షేప్ని మనం ఏమంటామంటే హెక్సాగానల్ ప్రిజం అంటాం. ఓకేనా. మరి కోన్ అంటే ఏంది, కింద సర్కిల్ షేప్లో ఉంటే పైన పాయింటెడ్గా ఉంటే దాన్ని కోన్ అంటాం. కోన్ వేరే, పిరమిడ్ వేరే, ప్రిజం వేరే. క్లియర్. దీన్ని డ్రా చేయమంటాడు వ్యూస్ బేస్ చేసుకొని. అంటే ఇక్కడ హెచ్పి హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్స్ అని వస్తాయి. సో మీకు హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ పైన క్లియర్గా ఉంటే ఈ 2 క్వశ్చన్స్ కూడా మీరు చేయొచ్చు. సో చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి 2 కూడా, 2 క్వశ్చన్స్ ఈ ఏరియాలో మనకు వచ్చేటి. తర్వాత ఒక డయాగ్రామ్ ఇచ్చినాడు, 8th క్వశ్చన్ నుంచి ఒక డయాగ్రామ్ ఇస్తాడు, దాన్ని మనల్ని వ్యూస్ అడుగుతాడు. అది ఫస్ట్ యాంగిల్ పొజిషన్ అడగచ్చు, థర్డ్ యాంగిల్ పొజిషన్ అడగచ్చు. థర్డ్ యాంగిల్ పొజిషన్ అంటే ఏంది, మనం యూజ్ చేసేది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. థర్డ్ యాంగిల్ పొజిషన్ అంటే ఏమి, రైట్ సైడ్ నుంచి చూస్తాము, డయాగ్రామ్ తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ పెడతాం. లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తాము, మనకి ఏం కనిపించిందో తెచ్చి రైట్ సైడ్లో పెడతాం. దాన్ని మనం ఏమంటామంటే థర్డ్ యాంగిల్ పొజిషన్ అంటాం. మరి ఫస్ట్ యాంగిల్ అంటే రైట్ సైడ్ నుంచి చూసిన దాన్ని రైట్ సైడే పెడతాం. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి చూసినా నాకు ఇట్లా ఎల్ కనిపిస్తుంది అనుకోండి, ఆ ఎల్ని తీసుకొచ్చి నేను ఇక్కడే పెట్టినా అనుకో రైట్ సైడ్లో, దీన్ని ఫస్ట్ యాంగిల్ పొజిషన్ అంటాం. యాస్టీస్గా డయాగ్రామ్ రాయడం అంతే, వేరేదేం లేదు. ఇక్కడ 3Dలో ఉంటుంది, మనం దాన్ని 2Dలో ఫ్రంట్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ అన్నీ చూపిస్తాం. క్లియర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకు, ఆర్థోగ్రాఫిక్ వ్యూస్. సో మనకి ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో 3D డయాగ్రామ్ ఇచ్చి దాన్ని 2Dలో మార్చమన్నాడు, ఇప్పుడు 2D ఇస్తాడు, దాన్ని మనం 3Dలో మార్చాలి. అంటే ఈ 3 మెంబర్స్ని యూజ్ చేసి మనం ఏం చేయాలా, 3Dలో చూపించాలి. 3Dలో చూపించక మరి 2 కేసెస్ ఉన్నాయి ఇక్కడ ఎగ్జామ్లో, 2 ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్స్ అడిగేకి. ఒకటి ఆర్థోగ్రాఫిక్, ఒకటి తర్వాత ఐసోమెట్రిక్ ఒకటి. ఐసోమెట్రిక్ అంటే ఎంత, ఐసోమెట్రిక్ అంటే 35 45. సో మనకు 2 ఉన్నాయి, ఒకటి 30 degrees ఒకటి 45 degrees ఒకటి. సో కామెంట్లో షేర్ చేయండి, ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆర్ వ్యూ అంటే 30 degrees 45 degrees, ఐసోమెట్రిక్ అంటే 30 45, ఇంకో కన్ఫ్యూజన్ ఉంది మీకు 15 degrees. ఈ మూడిట్లో ఏది దేనికి అనేది ఒకసారి కామెంట్లో అయితే షేర్ చేయండి, సో దట్ మీకు క్లారిటీ వస్తుంది, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కారు. ఓకే సరే. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకు అడిగేది డెవలప్మెంట్. ఏదో ఒక సెక్షన్ ఇస్తాడు, ఇట్ మే బి కోన్ ఇవ్వచ్చు, లేదా పిరమిడ్ ఇవ్వచ్చు, లేదా ప్రిజం ఇవ్వచ్చు. సో దీనిలో ఏదో ఒక సెక్షన్ ఇస్తాడు, ఇచ్చి దాన్ని కట్ చేయండి, ఓపెన్ చేయండి అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రిజం అనుకుందాం, ఎగ్జాంపుల్ ఒక ప్రిజం ఇచ్చినాడు, ప్రిజం ఇచ్చేసి దాన్ని ఏమంటారంటే పై నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ నుంచి ఇంత డైమెన్షన్లో కట్ చేయండి, కట్ చేసిన తర్వాత మీకు ఏం కనిపిస్తుందో దాన్ని డెవలప్ చేసి చూపించండి అంటాడు. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే కట్ అయిందో దాన్ని మనం ఇక్కడ సపరేట్గా తీసి ఇలా చూపిస్తాం ఏం కట్ అయింది అనేది. ఓకేనా. దీన్ని డెవలప్మెంట్ అంటాం. ఎందుకు సార్ ఇంత ఫాస్ట్ చెప్తున్నారు అంటే ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు సపరేట్ వీడియోస్లో. సో ఇక్కడ జస్ట్ మన ఇంటెన్షన్ ఏమంటే క్వశ్చన్ పేపర్ హౌ టు పాస్ డిప్లొమా డ్రాయింగ్ అంటే కామన్ సబ్జెక్ట్ అందరూ కూడా. సో ఈ కామన్ సబ్జెక్ట్లో మన క్వశ్చన్స్ కూడా కామన్. 10th క్వశ్చన్ డెవలప్మెంట్ అంటే మీరు ఏ పేపర్ తీసుకున్నా, ఏ సిరీస్ తీసుకున్నా డెవలప్మెంట్ పైనే ఉంటుంది. దాంట్లో కూడా ఏం షేప్స్ ఉంటాయి, కోన్, ప్రిజం, పిరమిడ్, ఇవే సెక్షన్సే ఉంటాయి, జస్ట్ డైమెన్షన్ మారుతాయి. సో మీరు ఒక క్వశ్చన్ తీసుకొని క్లియర్గా ఆన్సర్ షీట్ ఒక డ్రాయింగ్ షీట్లో డ్రా చేస్తే మీరు ఇంకా 100 సార్లు ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. రిమైనింగ్ సబ్జెక్ట్ మాది ఒక్కసారి డ్రాయింగ్ వేస్తే చాలు. సార్ మేము డ్రాయింగ్ వేసినాము, ఎగ్జామ్లో ఈ డ్రాయింగ్ ఫుల్ మార్క్స్ వేస్తారు లేదా మాకు అర్థం కావడం లేదు అనిపిస్తే మీరు డ్రా చేయండి. డ్రా చేసిన దాన్ని మన యాప్ ఉంది కదా, యాప్లో ఫోటో తీసి దాన్ని షేర్ చేయండి, మేము కరెక్షన్ చేసి మీకు షేర్ చేస్తాం. సో మీరు ఎక్కడ మిస్టేక్ అవుతుంది, ఎక్కడ వీక్ ఉన్నారు మీకు అర్థమవుతుంది, ఆ మిస్టేక్ని మీరు ఎగ్జామ్లో చేయరు. క్లియర్ కదా. సరే, ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అన్ని నేను కూడా ఇది గూగుల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. మీకు కావాలనుకుంటే మీరు గూగుల్ అయితే దొరుకుతాయి క్వశ్చన్ పేపర్స్, మీరు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఓకేనా, గూగుల్లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతాయి, నో ఇష్యూ. ఫ్రీగా ఎంతవరకు వీలుంటే ఫ్రీగా అంతా తీసుకోండి. లేదు ఏమైనా పెయిడ్ కోర్సెస్ ఇంపార్టెంట్ క్లాసెస్ ఏమైనా కావాలనిపిస్తే కనుక మీరు మన యాప్ ఉంది కదా, దాన్ని యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో కావాలంటే చూడొచ్చు. ప్లస్ అప్డేట్స్ ఏమైనా కావాలన్నా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. మెకానికల్కి సపరేట్, ఆటోమొబైల్కి సపరేట్, సివిల్కి సపరేట్, తర్వాత కామన్ గ్రూప్ ఒకటి సపరేట్ ఉంది కదా, మీరు దేనికి బిలాంగ్స్ అవుతారో అంటే దేనికి రిలేటెడ్ అవుతారో ఆ గ్రూప్లో అయితే జాయిన్ కాండి. అప్డేట్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా వస్తాయి, నోటిఫికేషన్లో అప్డేట్స్ అన్నీ క్లియర్గా వస్తాయి. కాబట్టి మీరు ప్రాపర్గా చదువుకుంటూ పోవచ్చు. పాస్ అనేది ఇంకా 100% దాంట్లో డౌట్ లేదు. క్లియర్. ఓకే, థ్యాంక్ యూ.